సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మీరు రెగ్యులర్ గా చాలా మంది క్లయింట్స్ తో ఇంటరాక్ట్ అవుతుంటారు, చాలా మందితో మాట్లాడుతుంటారు కాబట్టి, సో ఎవరైనా ₹1 కోటి జర్నీని రీచ్ అయిన వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడారా? సో మాట్లాడుంటే వాళ్ళు అంటే వాళ్ళ హ్యాపీనెస్ ఏంటి, వాళ్ళు మీతో ఎటువంటి విషయాలను షేర్ చేసుకున్నారు? అసలు 1 crore జర్నీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ లో. సార్, ₹1 కోటి జర్నీ కాదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీ కంప్లీట్ చేసిన కలిసాను. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీ, ఓకే, పూర్తిగా కంప్లీట్ చేశారు. ఆయన వయసు కేవలం 42-43 సంవత్సరాలు. ఓకే, 42-43 సంవత్సరాలు. యాక్చువల్గా నా దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్ ఎక్కువగా వచ్చే వాళ్ళ ఏజ్ గ్రూప్ అది 40-45 మధ్యలో ఎక్కువగా వస్తూ ఉంటారు. ఆ ఏజ్ గ్రూప్ లో మిడిల్ ఏజ్ ఎక్కువ, మిడిల్ ఏజ్. సో ఆ ఏజ్ గ్రూప్ లో వచ్చే క్లయింట్స్ అందరూ కూడా సహజంగా అప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. అప్పటి నుంచి వాళ్ళ పిల్లలకి సంబంధించిన భవిష్యత్తు కార్పస్ ని ఏర్పాటు చేయాలి. వాళ్ళ రిటైర్మెంట్ కి కావాల్సిన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి కావాల్సిన కార్పస్ ని ఏర్పాటు చేయాలి. దానికి ప్లాన్ కోసం అని చెప్పి మాట్లాడటం కోసం వస్తూ ఉంటారు సహజంగా. కానీ భిన్నంగా ఒకసారి కుటుంబం వచ్చింది. మొగుడు, పెళ్ళం, ఫాదర్. 42 సంవత్సరాలు, సో మేబీ 38 years, 70 సంవత్సరాల వయసు. ముగ్గురు కలిసి వచ్చారు. వాళ్ళ ముగ్గురు మొహంలో నాకు ఎటువంటి స్ట్రెస్ కనపడలేదు. చాలా పీస్ఫుల్ గా వచ్చారు. వచ్చిన తర్వాత నేను కాన్వర్సేషన్ మొదలు పెట్టాను. సో బేసిక్ గా పోర్ట్ఫోలియో ఏంటి అని చెప్తే ఒక పెద్ద నెంబరే, ఒక పెద్ద నెంబరే చెప్పారు. దాదాపుగా మనం అనుకున్న దాని మీద ఎక్కువే. ఒక మంచి నెంబర్ తోటే వచ్చారు. ఓకే, నా దగ్గరికి ఎందుకు వచ్చారని అడిగాను. సార్, నాకు కావాల్సినంత నేను కూడబెట్టేసుకున్నాను, కాకపోతే ఇక్కడి నుంచి దీన్ని ప్రొటెక్ట్ చేయడం కూడా ఒక బాధ్యత. ఒక కార్పస్ పెద్దదైతే ఏర్పాటు జరిగింది, ఇక్కడ నుంచి దాని ప్రొటెక్షన్, దాన్ని సేఫ్ గా పైకి తీసుకువెళ్ళటం, నా అవసరాలకు తగ్గట్టుగా వాడే విధంగా దాన్ని ట్యూన్ చేయటం. ఓకే, రైట్. సో అసలు మీ ప్రయాణం ఎలా మొదలైంది, మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, ఇంత కార్పస్ ఏంటి, ఏదైనా ల్యాండ్ అమ్మేసి పెట్టారా అని చెప్పేసి నేను అడిగాను. లేదు సార్, నేను ₹5,000 SIPతో మొదలు పెట్టాను. ఇన్ని కోట్ల రూపాయలు, 1 కోటి కాదు, ఇన్ని కోట్ల రూపాయలు 5,000 SIPతో మొదలు పెట్టి ఫస్ట్ వాళ్ళ జర్నీ, ఫస్ట్ డే జర్నీ మొదలు పెట్టారు. ఆయన ఎప్పుడు మొదలు పెట్టారంటే 29-30 సంవత్సరాల వయసులో మొదలు పెట్టారు. ఓకే, ఆయనకు ఒక 29-30 ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక 42, 43 అంతే. 13 ఏళ్ల క్రితం మొదలు పెట్టారు. సో హౌ ఇస్ దట్ పాసిబుల్ అండి? ఎంత చేసినా కానీ ఇన్ని కోట్ల రూపాయలు సాధ్యం కాదు కదా అని అంటే ఆయన ఒకటే థియరీ చెప్పారు. సార్, నేను నా ఫోకస్ అంతా నా పని మీదే పెట్టాను. నాకు జీతం పెంచుకునే దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాను. నాకు ఆదాయం అంటూ ఉంది కాబట్టి నేను ఈ రోజు ఇంత కూడబెట్టగలిగాను. అసలు ఆదాయమే లేకపోతే నేను ఎక్కడి నుంచి కూడబెడతాను? నా ఫోకస్ మొత్తం పని మీదే మొదలు పెట్టాను. వచ్చే ప్రతి రూపాయిని ఇన్వెస్ట్ చేసుకుంటూ మొదలు పెట్టాను. నేను పనిచేసే కొద్దీ మనకి ఈ ఆప్షన్ వస్తూ ఉంటాయి, బోనస్ల కింద, కంపెనీ షేర్లు, అవన్నీ నాకు ఒక బంచ్లో వచ్చాయి. దాంతో ఈజీగా అక్యుములేట్ చేయగలిగాను. సో నాకు అర్థమైంది, ఓకే, ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కొన్ని కోట్ల రూపాయల కార్పొరేషన్ 42 ఏళ్లకే సంపాదించేయచ్చు అని. దాని కాళ్ళ కావాల్సింది ఏంటి అని అంటే కేవలం డిసిప్లిన్, అంతే. సో మనం దేనికోసం ప్రయాణం చేస్తున్నాం అని ఒక క్లారిటీ, అంతే. సో ఓకే, ఇంత అమౌంట్ ఇక్కడ పెట్టినప్పుడు నాకు వాళ్ళ ఫాదర్ పక్కన కూర్చొని ఒక మాట అన్నారు. సార్, చాలా పెద్ద అమౌంట్లు ఉన్నాయి సార్, ఇందులో ఉన్న డబ్బులన్నీ ఇక్కడే ఉన్నాయి, నాకు భయం వేస్తుందండి. ఇంత డబ్బులు ఇక్కడే ఉంటే ఏదైనా జరిగితే ఎట్లా, మేమంటే అసలు ఇట్లా భూముల్లో పెట్టేవాళ్ళు, మాకు ఇట్లా ఉండేది అని చెప్పేసారంటే ఒక మాట అన్నాను సార్ తోటి. సార్, మీరు ఏం చేస్తారు? రిటైర్డ్ పర్సన్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, మీకు పెన్షన్ వస్తుంది, మీకు అంతా సక్రమంగానే సాగించారు. సార్, మీరు చదువుకున్నప్పుడు మీ ఎడ్యుకేషన్కి ఎంత ఇచ్చారంటే ఫ్రీ సార్, ఎదురు డబ్బులు ఇచ్చేవాళ్ళు అవసరం అయితే ఆ రోజుల్లో. ఓకే, ఫ్రీ సార్ మాకు అని. మీ అబ్బాయిని చదివడానికి ఎంత కాస్ట్ అయింది అని అంటే ₹1,00,000 కూడా అయ్యి ఉండదు సార్ అని. మీ మనవాళ్ళని చూసారా ఇప్పుడు ఎంత అవుతుంది అని అంటే, అవుతుంది సార్, స్కూళ్ళకే దాదాపు 2-3 లక్షలు ఖర్చు అవుతుంది సార్ అన్నారు. మరి అదే ఇంజనీరింగ్, అదే పీజీలు, అదే పెళ్లిళ్ళు. మీ అబ్బాయి పెళ్లి ఎక్కడ చేశారండి? ఊర్లో చేసాం. ఎంత అయిందండి? కొన్ని లక్షలే. ఇప్పుడు ఎంతమందిని పిలవాలి, ఎంత హాల్ బుక్ చేయాలి? ఇప్పుడు ఆన్ యావరేజ్ ఒక్కొక్కరు పెళ్లిళ్ళకి 35-50 లక్షలు ఖర్చు అవుతుంది. మొన్న ఒక సర్వే వచ్చింది. అవును, అంత ఖర్చు అవుతుంది. సో మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి. మీరు ఇంతకు ముందు ఏదైతే చూసారో అది నిజమే. మీరేమంటారు? FDలో పెట్టుకుంటే సేఫ్ కదా అంటారు. సార్, మీరు చూసిన ఇంట్రెస్ట్ రేట్ ఎంత సార్ హైయెస్ట్ అంటే 14 చూసాను సార్ అన్నారు. సార్, ఇప్పుడు ఎంత? 7 వస్తుందా సార్ ఖచ్చితంగా అంటే, లేదు సార్ 5 కూడా వచ్చింది సార్ మొన్న, మళ్ళీ వెళ్ళిపోద్ది అన్నారు. మరి 5% వడ్డీల రేటు తోటి మీ కొడుకు ఆయన జీవితాన్ని సెక్యూర్ చేయగలుగుతారా? ఇన్ని సంవత్సరాలు ఈ ప్రయాణంలో ఇన్ని కోట్ల రూపాయలు ఆయన జాగ్రత్తగా రూపాయి దాచిపెట్టి ఒక ఫైనాన్షియల్ ఎసెట్ ని క్రియేట్ చేసి కూర్చోబెట్టారు. అది సాధ్యం కాదు కదా అని అంటే ఆయన అక్కడ దాన్ని కన్విన్స్ అయ్యారు. అవును సార్, మీరు చెప్పే పాయింట్ కరెక్టే.
ఇంతకు ముందు వచ్చే వడ్డీ రేట్లు మాకు చాలా ఎక్కువ, ఖర్చులు చాలా తక్కువ, కానీ ఈ రోజు ఉన్న పరిస్థితులు అవి వేరు. సో దీన్ని ఎలా చేద్దాం ఏంటి? ఓకే. సో బేసిక్ ఆయన కూడా ఇంకో ప్రశ్న అడిగారు, నేను అడిగాను ఆయన, సార్ ఇది మీకు ఎలా సాధ్యమైంది, అసలు కుటుంబం అంతా ఎట్లా సహకరించింది, అసలు మీకు ఐడియా ఎలా వచ్చింది అని. సార్ నేను ఆ ప్రయాణం మొదలుపెట్టింది అందరిలాగానే ఒక సేవింగ్స్ ఇన్సూరెన్స్ ఉంటాయి కదా, సేవింగ్స్ పాలసీ కమ్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి, ఎస్బీఐ, టాటా, ఎక్స్వైజెడ్ వాళ్ళతో మొదలు పెట్టాను. ఫస్ట్ ఒక ప్రీమియం కట్టాను. ఆ ప్రీమియం డాక్యుమెంట్ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత డాక్యుమెంట్ ని ఓపెన్ చేసి నేను మా నాన్న చదువుతూ ఉంటే ఒక పాలసీ ఏమో నాకు 100 ఏళ్ళకి వచ్చాక మెచ్యూర్ వద్దని ఉంది, ఒక పాలసీ ఏమో 25 ఏళ్ళకి మెచ్యూర్ వద్దని ఉంది. మా నాన్న ఒకటే మాట అన్నారు, ఒరే మన జుట్టు తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టేది ఏంటి, రేపు మన జీవితంలో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మనం వెళ్ళి వాడిని అడుక్కోవాలా, మన డబ్బులు మనకు కావాలంటే మనం కట్టిన దాంట్లోంచి కట్ చేసుకొని ఇస్తాడు, అసలు ఇట్లాంటి పాలసీలు ఎందుకు, పోతే పోయింది ఒక ప్రీమియం వదిలిపడేసే అక్కడ అని చెప్పేసి దాన్ని వదిలేశారు. ఆ వదిలిన తర్వాత ఎక్కడ పెట్టాలి అని వెతికే దాంట్లో భాగం కింద నాకు మ్యూచువల్ ఫండ్ దొరికింది. ఆ మ్యూచువల్ ఫండ్ ప్రయాణం అట్లా 2011లో మొదలుపెట్టి 5,000 రూపాయలతోటి వచ్చే బోనసులతోటి, ఈ సాప్స్ అమౌంట్స్ తోటి, రకరకాల అమౌంట్స్ తోటి కొన్ని కోట్ల రూపాయల కార్పస్ ని క్రియేట్ చేసి పెట్టేశారు 42 ఏళ్లకే. సో దాదాపుగా సింపుల్ ఒకటే ఫిగర్ చెప్తా, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం 1 కోటి రూపాయలు పెట్టారు ఆయన. సార్ మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం కార్పస్ 1 కోటి రూపాయలు ఉందండి, నా టార్గెట్ ఏంటి అని అంటే ఆ 1 కోటి నుంచి 1 రూపాయి నేను బయట తీయద్దు, దాని మీద వస్తుంది చూసారా 12% రిటర్న్, 12 లక్షల రూపాయలు సంవత్సరానికి, సరిపోదా సార్ నా పిల్లల ఎడ్యుకేషన్ కన్నారు. 12 లక్షలు. సరే ఎంత పెద్ద కాలేజీలో జాయిన్ చేసినా ఇప్పుడు 5 లక్షలకు మించి ఉందా సార్ సంవత్సరానికి ఫీజు? 6 లక్షలు వద్దా? కానీ అండి నేను చదివించుకుంటా, 1 రూపాయి కదలదు, మొత్తం డబ్బులు అక్కడే ఉంటాయి. మా పిల్లల పెళ్లిళ్ళ కోసం డబ్బులు ఉన్నాయి, నేను బతకడం కోసం నా దగ్గర ఇంత కార్పస్ ఉంది. ఈ రోజు సార్ నేను ఇంతకు ముందు 2-3 సంవత్సరాల క్రితం అండి రాత్రి 12-2 గంటల దాకా పనిచేసేవాడినండి ప్రతిరోజు. అటువంటి జీవితం నుంచి ఈ రోజు నాకున్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నానండి. ఎటువంటి టెన్షన్ లేదు, నాకు జాబ్ పోయినా పర్లేదు, నేను జాబ్ మానేయాలనుకున్నా పర్లేదు, నేను ఒక 2 సంవత్సరాల పాటు బ్రేక్ తీసుకోవాలనుకున్నా కానీ నేను సంతోషంగా తీసుకునే పరిస్థితిలో ఉన్నాను. ఈ రోజు నా టైం నా చేతుల్లో ఉంది, ఎటువంటి టెన్షన్ లేని పరిస్థితిలో నేను ఉన్నాను సార్. సరైన టైంకి ఇది కంప్లీట్ అయిపోయిందని ఆనందం ఉంది అని అన్నారు. అడిగాను ఇంకో ప్రశ్న, మీ కుటుంబం సపోర్ట్ చేసిందా అని. మొదట్లో భయపడ్డారు సార్, కానీ ఆ జర్నీ మొదలయ్యే కొద్దీ, వాళ్ళ కాంపౌండింగ్ చూసే కొద్దీ నాకంటే ఎక్కువ వాళ్ళే ఆనందంగా ఉన్నారు. ఈ రోజు నా భార్యకి చాలా సంతోషం, ఎందుకు మాకు కావాల్సిన బతకడానికి కావాల్సిన డబ్బులు మా దగ్గర ఉన్నాయి అని. ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏంటి అంటే ఆయన దగ్గర అన్ని కోట్లు ఉన్నా కానీ నా దగ్గర కారు లేదు. వాళ్ళ ఆవిడ వచ్చినప్పుడు ఒక మాట అడిగారు, సార్ మా అబ్బాయి మరీ చెప్పి పంపించాడు, సార్ని ఒకసారి ఈ మాట అడగమ్మా, నాన్న ఏం చెప్పిన కారు కొనట్లే, కారు కొనుక్కునే స్తోమత మనకు ఉందే లేదు, సార్ని అడగమ్మా చెప్పి పంపించి వాళ్ళ అమ్మగారు అది అడిగారు. నేను చెప్పాను, సరే నీ డబ్బులున్నా ఏం చేసుకుంటారు సార్, ఇంకా అనుభవించాలి కదా, కష్టపడ్డారు ఎందుకు, అనుభవించడానికే, మీకు కావాల్సిన ఇన్కమ్ వస్తుంది, మీరు ఉద్యోగం మానేసినా వస్తుంది, సంతోషంగా కారు కొనుక్కోవచ్చు అని ఒక మాట అన్నారు. సార్ ఇన్నాళ్ళు ఎందుకు కొనుక్కోలేదు అసలు కారు అంటే, సార్ అది నా అదృష్టమో టైం నాకు సహకరించిందో కానీ నాకు డ్రైవింగ్ రాదు సార్ అన్నారు. ఓకే. ఇంకో ప్రశ్న అడిగాను, సార్ మీకు సొసైటీలో పియర్ ప్రెషర్ రాలేదా, వాళ్ళకి కారు ఉంది వీళ్ళకి కారు ఉంది, ఆ ప్రెషర్ మీకు రాలేదా అని అంటే మీరు చెప్తుంటే నాకు వస్తుంది సార్ ఆలోచన, వచ్చిందేమో కానీ ఎప్పుడు పట్టించుకోలేదు సార్ అన్నారు. ఇది క్యాచ్. మనం పట్టుకోవాల్సింది ఏంటి అంటే చుట్టుపక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నా, చుట్టుపక్కన వాళ్ళు ఎట్లా కంపేర్ చేస్తున్నా, వాళ్ళ నోట్లోంచి ఎటువంటివి వస్తున్నా కానీ ఆయన టార్గెట్ నుంచి డీవియేట్ అవ్వాలి, ఆయన ఫోకస్డ్ గా ఉన్నారు, 1 రూపాయి బయటకు తీయాలి. హౌ అని అడిగాను, ఎందుకనంటే నాకు క్లియర్ గా ఉంది సార్ నవ్వే నేను ఖచ్చితంగా అచీవ్ అవ్వాలి అని. నేను అదే నాకు ఆ కొలీగ్ తో కంపేర్ చేశాను, నా కొలీగ్స్ కూడా చేస్తారు, వాళ్ళకి నన్ను కంపేర్ చేసుకుంటే కంపారిజన్ చూస్తే ఆయన కొన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నప్పటికీ ఆయన కార్పస్ ఏర్పాటు చేయలేకపోయారు. ఎందుకు అని అంటే డిసిప్లైన్డ్ గా లేదు సార్, డిసిప్లిన్ లేకపోవడం వల్ల, మార్కెట్ వాలటిలిటీ వల్ల, ఎమోషన్స్ ట్రిగ్గర్ అవడం వల్ల ఫెయిల్ అయిపోయారు. ఈ రోజు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల జాబ్ మానేస్తే ఆయన కనీసం సస్టైన్ అవడం కష్టంగా ఉంది సార్ అని చెప్పేసి అన్నారు. సార్ మీరు ఎట్లా డిసిప్లైన్డ్ గా ఉన్నారని అడిగాను. అడ్వైజర్ తోడున్నారు సార్. అప్పట్లో అసలు 2011లో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లేవు, ఓన్లీ అడ్వైజర్స్. ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వచ్చిన తర్వాత 15లో అనుకుంటా మనకు డైరెక్ట్ వచ్చింది, అంతకుముందు అంతా రెగ్యులర్ ఓన్లీ డిస్ట్రిబ్యూటర్లే. సో నాకు ఏ భయం వేసినా ఏ డౌట్ వచ్చినా డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసేవాడిని, ఆయన వెంటనే గైడ్ చేసేవాళ్ళు, నన్ను స్టేబుల్ గా ఉంచేవాళ్ళు, నేను ఎమోషనల్ గా ట్రిగ్గర్ కానికుండా అమ్మనీయకుండా స్టేబుల్ గా ఉంచారు. సో ఒక రకంగా చెప్పాలంటే సార్ ఆయన తోడు ఉన్నాడు కాబట్టే నేను ఈ రోజు ఇంత జర్నీ చేశాను. నేను ఇంతకు రావడానికి కారణం అయితే మాత్రం డెఫినెట్ గా ఒక తోడు ఉంది సార్, అదైతే ఖచ్చితంగా ఒప్పుకోవాలని చెప్పేసి అన్నారు. అది ఒక మనిషి ఈ రోజు గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా 42 ఏళ్లకి ఐ సీన్ ఓన్లీ ద ఫస్ట్ కేస్. 1 కోటి రూపాయలు కాదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అది పెద్దది. 1 కోటి రూపాయలదే ఉంది సార్, వచ్చేస్తే అటో ఇటో. 1 కోటి రూపాయలతో జీవితం నడవదు,
కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి కావాల్సిన డబ్బులు సంపాదించారు సార్ మ్యూచువల్ ఫండ్ నుంచి, అది కూడా ఎస్ఐపిల ద్వారా సంపాదించిన డబ్బులు పెడితే ఏం అమ్మకుండా, అది గొప్ప విషయం. సో మొత్తానికి మన అవసరానికి ఎటువంటి టెన్షన్, ఎటువంటి భయం లేకుండా మనకు కావాల్సిన డబ్బును తీసుకెళ్ళి మన అవసరాలు తీర్చుకోవడం ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎస్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.